హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, కొన్ని శివాలయాల గురించి మనము తెలుసుకుందామండి. శివరాత్రి అనేది వస్తుంది కదా! వాటి మహిమ గురించి మనం తెలుసుకుంటే, అలాంటి క్షేత్రాలను దర్శించుకుంటే మనకి కొంచెం పుణ్యం ఫలితం అనేది దక్కుతుంది కదా! ఎందుకంటే, శాస్త్రవేత్తలకే అర్థం కాని శివాలయాలనేవి మనకు తెలియనివి కొన్ని ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయి? ఏ జిల్లాల్లో ఉన్నాయి? అనేది తెలుసుకుందామండి. మహానంది క్షేత్రము శివలింగం అడుగు నుంచి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాలు పంట భూమి అనేది పండుతున్నది. బయట ఉండే కోనేరులో గుండుసూది వేసినా కనబడుతుంది. ఇంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరువెచ్చగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలము కందుకూరి కనిగిరి మధ్య అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయంలోని శివలింగము క్రింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా కూడా వాడుతున్నారు. ఇక మూడవది ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగం నుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఇక నాలుగవది కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయనంలో దక్షిణం వైపు తిరుగుతారు. ఇది ఒక విచిత్రమనే చెప్పుకోవచ్చు. ఇక ఐదవది వచ్చేసి అలంపూర్ బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాంకులతోనైనా అభిషేకం చేయండి, కానీ ఆ నీరు ఎటుపోతుందో కూడా ఎవరికీ తెలియదు. ఇది ఒక రహస్యం మాత్రంగానే మిగిలిపోయింది. ఇక ఆరోది వచ్చేసి వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడి. ఇక్కడ సంగీత స్తంభాలు కలవు అని నానుడి. ఇక్కడ నందిని మీడితే కంచు శబ్దం అనేది వస్తుంది. ఇది కూడా ఒక విచిత్రమనే చెప్పుకోవచ్చు. ఇక ద్రాక్షారామము. ఈ శివలింగముపై ఉదయము సాయంత్రము సూర్యకిరణాలు నేరుగా పడతాయట. ఇది కూడా విచిత్రమే కదండి. ఇక భీమవరంలో సోమేశ్వరుడు. ఇక్కడ శివలింగము అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారుతుందట. చూసారు కదా, ఇది కూడా విచిత్రమని చెప్పుకోవచ్చు. ఇక కోటప్ప కొండ. ఎటు చూసినా 3 శిఖరాలు అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడికి కాకులు అసలు రావట. చూసారు కదండి, కాకులు రాని చోట అంటూ ఉంటుంది అసలు. ఇది కూడా ఒక విచిత్రమని చెప్పుకోవచ్చు. ఇంకా గుంటూరు జిల్లా చేజర్ల. ఇక్కడ స్వామి పేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్ళిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో కూడా ఎవరికీ తెలియదు. ఇంకా భైరవ కోన. ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా కానీ గుడిలోకి నీరు రాదు. ఇది ఒక విచిత్రము. ఇంకోటి యాగంటి క్షేత్రం. ఇక్కడ రోజుకి నంది పెరుగుతూ ఉంటాడు. ఇక భ్రమరాంబిక దేవాలయము శ్రీశైలము. భ్రమరాంబిక దేవాలయము వెనక ఒకప్పుడు జుమ్మని తుమ్మెద శబ్దం అనేది వినపడేదట. ఇక కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయము. సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారిందని చెప్పుకుంటారు. 6 నెలలు ఈ దేవాలయము నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది. ఇక శ్రీకాళహస్తి మహిమ తెలుసుకోవాలనుకుంటే వాయు రూపంలో శివలింగం అనేది ఉంటుంది. ఇంకా అమర్నాథ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. ఇక కర్ణాటకలోని శివలింగం అయితే శివగంగ. ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అనేది అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజుల్లో ఒక్క చుక్క కూడా కనిపించదట. ఇక మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. చూసారు కదండి. ఇక కంచి. ఇక్కడ మామిడి చెట్టు వయసు 4000 సంవత్సరాలు. తమిళనాడు తిరునాగేశ్వరము. ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. ఇక చైనాలో కిన్నెర కైలాసము. ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతుందట. చూస్తారు కదండి, తెలుసుకున్నారు కదా. మరి ఈ శివలింగాల మహిమ అనేది తెలుసుకోవాలంటే అక్కడికి మీరు వీలైతే వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. వీలైతే వెళ్ళి సందర్శించుకోండి. స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. మన రాష్ట్రంలో మనకు దగ్గరలో ఉన్న వాటిని సందర్శించుకొని వాటి మహిమని తెలుసుకొని వాటిని దర్శించుకుంటే మనకు ఒక తృప్తి అనేది కలుగుతుంది. అలాగే మనం నేరుగా చూసిన దానికిను వినదానికి చాలా తేడా ఉంటుంది కదండి. నేరుగా చూస్తే మనకి భగవంతుడు మహిమ అనేది ఇంకా ఎంత ఉంది అనేది మనము సాక్షాత్తు కళ్ళారా చూసిన వాళ్ళం అవుతాము. ఇదండి మరి ఈ వీడియో. శివలింగాలు మనకి కొన్ని చోట్ల ఎక్కడ మహిమాన్వితమైనవి అనేది తెలుసుకుందాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.